హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో గ్రూప్స్ ఎగ్జామ్స్ పర్పస్ యూజ్ అయ్యేటటువంటి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటట్టు ఇండియన్ ఎకానమీలో భాగంగా నిరుద్యోగం అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇందులో నిరుద్యోగం యొక్క రకాలు, అభివృద్ధి చెందుతున్న మరియు చెందినటువంటి దేశాలలో ఏ ఏ రకాలైన నిరుద్యోగం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది అందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ, ముఖ్యంగా గ్రూప్స్ రాయబోయే అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నిరుద్యోగంలో ఉన్నటువంటి వివిధ రకాలను గనుక చూసినట్లయితే, ఫస్ట్ వన్ సంఘృష్ట నిరుద్యోగిత, దీనినే ఒత్తిడి నిరుద్యోగిత అని కూడా పిలుస్తారు. రెండవది ఋతు సంబంధ లేదా కాలిక నిరుద్యోగిత. నెక్స్ట్ వన్ వ్యవస్థాపక లేదా నిర్మాణాత్మక నిరుద్యోగిత. నాలుగవది ప్రచ్ఛన్న నిరుద్యోగిత లేదా అంతర్గత నిరుద్యోగిత. ఐదవది ఇచ్ఛాపూర్వక నిరుద్యోగిత లేదా స్వచ్ఛంద నిరుద్యోగిత. నెక్స్ట్ వన్ అనైచ్ఛిక నిరుద్యోగిత, అల్ప నిరుద్యోగిత, విద్యావంతుల నిరుద్యోగిత, సాంకేతిక నిరుద్యోగిత, పారిశ్రామిక నిరుద్యోగిత మరియు చక్రీయ నిరుద్యోగిత. ఇవన్నీ కూడా నిరుద్యోగిత యొక్క రకాలు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ప్రధానంగా ఉండే నిరుద్యోగిత రకాలను గనక చూసినట్లయితే, అందులో మొదటిది చక్రీయ నిరుద్యోగిత, రెండవది సంఘృష్ట లేదా ఒత్తిడి నిరుద్యోగిత, మూడవది ఐచ్ఛిక నిరుద్యోగిత, నాలుగవది అనైచ్ఛిక నిరుద్యోగిత. ఫ్రెండ్స్, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ఉదాహరణకి మన భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ప్రధానంగా ఉండే నిరుద్యోగం యొక్క రకాలను తెలుసుకున్నట్లయితే, ముందుగా వ్యవస్థాపక లేదా వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, మూడవది కాలిక లేదా ఋతు సంబంధిత నిరుద్యోగిత మరియు నాలుగవది విద్యావంతుల నిరుద్యోగిత. నెక్స్ట్ వన్ ఎన్ఎస్ఎస్ఓ. ఇందులోనే భాగంగా ఫ్రెండ్స్, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ యొక్క అంచనాల ప్రకారం నిరుద్యోగిత రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలని, అదేవిధంగా నిరుద్యోగిత రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాలను గనక పరిశీలించినట్లయితే, ఎన్ఎస్ఎస్ఓ 2011 మరియు 12 అంచనాల ప్రకారం భారతదేశంలో నిరుద్యోగిత రేటు తక్కువగా గల రాష్ట్రాలు ఏవనగా మేఘాలయ, రాజస్థాన్ మరియు గుజరాత్. అదేవిధంగా నిరుద్యోగిత రేటు అధికంగా గల రాష్ట్రాలను పరిశీలించినట్లయితే నాగాల్యాండ్, త్రిపుర మరియు కేరళ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.